మరణము నుండి జీవములోకి నన్ను నడిపించు. హల్లెలూయా. What is the meaning? ఏంటండి దాని అర్థము? Jesus told, యేసు ప్రభు చెప్పాడు, I am the light of the world. నీ లోకానికి వెలుగైనాను. Oh, if you will believe to me. మీరు నన్ను నమ్మినట్లయితే John 8:12. ఇదిగో యోహాను సువార్త 8:12 చెప్తూ You ఉన్నాడు. will not live in the darkness. ఇది నువ్వు చీకటిలో ఉండవు. Darkness means you will not live in the sinful nature Satan. చీకటి అనగా ఈ లోక సంబంధమైన పాపిష్టి సాతాను యొక్క స్వభావం నుండి బయటకు వస్తావు. The living light of the Holy Spirit will shine in your heart. ఇదిగో దేవుని యొక్క వెలుగైన పరిశుద్ధాత్మ నీలో నింపబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God chosen and anointed King David. దేవుడు దావీదుని ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుని అభిషేకించాడు. In our village నీలవడిలో మా గ్రామంలో most of the Indian people knows very well. చాలా మందికి తెలుసండి. That గడిసెస్ లో on పూజారి ఉంటాడు. one lady. ఒక ఆడమే పూజారిగా ఉన్నది. When she looked me, ఎప్పుడైతే నాకు చూసిందో, she looked Jesus Christ. నేను ఎప్పుడైతే చూసిందో యేసు ప్రభువు కనిపించినట్టు. By trembling she fell down. ఎప్పుడైతే నన్ను చూసిందో ఆయన పడిపోయింది అంతే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I did not pray for them. నేను వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయలే. By the grace of God, by the love of God, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ వల్ల, by lovely, ప్రేమగా, respectfully, విలువిస్తూ, my God and we are, ఆ దేవుడు నేను inviting you, ఇదిగో నిన్ను పిలుస్తూ ఉన్నావు. my dear best village of the Moolavasa people, మూలవలస ప్రజలారా, God loves you, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. you are so best people, దేవుడు మీరు చాలా విలువైన వారు. Satan will go out. సాతాను నీ దగ్గర నుండి దూరం వెళ్ళిపోతాడు. We will not pray for the demons. ఇదిగో ప్రార్థన చేయాలి దెయ్యాల కోసం. The demons will go out. పారిపోతే దెయ్యాలు నీ దగ్గర నుండి. Only look the servant of God. మీ దేవుని సేవకుల వైపు చూడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. King David became a king. ఇదిగో దావీదు గొర్రెలు కాసుకున్న దావీదు రాజుగా అయిపోయాడు. Those who have not the Holy Spirit, ఇదిగో ఎంతమందికి అయితే పరిశుద్ధాత్మ లేదు, they trying to kill King David. ఇదిగో వారు దావీదుని చంపుదామని చూశారు. Before anointing King David as a king, ఇదిగో దావీదుని అభిషేకించక ముందు many people they were friends. చాలా మంది స్నేహితులు ఉండేవారు. But after anointing King David, దావీదుకి అంతకు ముందు అభిషేకించక ముందు చాలా మంది స్నేహితులు ఉండేవారు. కానీ అభిషేకించిన తర్వాత many kinds of the enemies arise. ఈ శత్రువులు ఫ్రెండ్స్ కాస్త ఏమైపోతే శత్రువులుగా మారిపోయారు దావీదుకి. Don't fear, don't afraid anything. ఏ విషయంలో కొన్ని భయపడకో. When you live by the anointing of the Holy Spirit, ఇదిగో నీవు దేవుని అభిషేకం ద్వారా నింపబడిన వ్యక్తివై ఉన్నావు. when you believe the Holy Spirit, ఎప్పుడైతే నమ్ముతావో పరిశుద్ధాత్మ, when you live in the holy life, sanctification life, ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తావో, hallelujah, hallelujah, when you give the testimony, ఇదిగో నువ్వు ఒక సాక్ష్యాన్ని ఇస్తావు about the living God, దేవుడి కోసం నువ్వు సాక్ష్యాన్ని ఇస్తావు. many enemies will rise against you. ఇదిగో నీ ముందు ఎంతమంది శత్రువులు లాగొచ్చు, I don't care like this, కానీ నువ్వు పట్టించుకోవు. hallelujah, 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 hallelujah. God is a great God. ఇదిగో మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. Even the once upon anointed King Saul, ఇదిగో ఒకానొక దినమున సౌలు కూడా దేవుడు అభిషేకించాడు. if you say he is father-in-law, చెప్పొచ్చు ఆయన ఒక తండ్రి లాంటి వాడు, father-in-law, మామయ్య లాంటి వాడు. really father-in-law, ఆయన మామయ్య తర్వాత hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. King David was the son-in-law, ఎందుకంటే ఆయన అల్లుడిగా ఉన్నాడు. but King Saul lost his anointing power. ఏం చేశాడు తెలుసా? సౌలు తన అభిషేకాన్ని కోల్పోయాడు. Why? The Bible says very clearly, ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెప్తుంది. King Saul was not done the work of God, the ministry of God, according to the will of God. దేవుని యొక్క అభిషేకము సౌలు నిలపడం గల కారణం చెప్పనా? దేవుడి చెప్పిన పని, దేవుని చెప్పవలసి ఏదైతే చెప్పాడో అది సౌలు చేయలేదు కనుకనే సౌలుని దేవుని యొక్క ఆత్మ నిలిపాడు. He did not done according to the will of God.